రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముదిరి పాకాన పడబోతోంది. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే యూరోపియన్ యూనియన్ గత కొన్ని రోజుల నుండి చర్చలు, హంగరీ లాంటి వాళ్ళు అబ్జెక్ట్ చేసిన తర్వాత మరి 1-2 దేశాలు తప్పని చెప్పినా సరే లేదు అంటూ ఖచ్చితంగా యూరోపియన్ యూనియన్ అప్పివ్వాలని నిర్ణయించింది. అది కూడా 1 కాదు 2 కాదు వేల కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వడానికి నిర్ణయించింది. అందులో భాగంగా అది తీసుకున్న తర్వాతన యుద్ధం ఇక ముదిరి పాకాన పడుతుంది. నాటో దేశాలు లోన్లు ఇస్తున్నాయి, యూరోపియన్ యూనియన్ దేశాలు డబ్బులు ఇస్తున్నాయి. ఈ డబ్బులు తీసుకున్న తర్వాత ఉక్రెయిన్ యుద్ధం కొనసాగిస్తుంది. అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి యూరోపియన్ యూనియన్ నాటో షాక్ ఇచ్చినట్టు. అదే సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు వచ్చేటప్పటికి పుతిన్ ఇక మేము ఎంటర్ అవుతాం అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. పూర్తి స్థాయిలో యుద్ధం కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. తద్వారా రష్యా యుద్ధాన్ని ఉధృతం చేయడానికి సిద్ధపడింది. ఉక్రెయిన్లోకి చొరబడతామని చెప్పారు. అంటే కొత్త ప్రాంతాల స్వాధీనానికి సిద్ధపడుతున్నారు. అమెరికా కూడా సైలెంట్ అయిపోతుంది. యూరోపియన్ యూనియన్ ఏం చేయలేదు, ఓన్లీ దానికి డబ్బులు ఇస్తుంది, కాసిన ఆయుధాలు ఆ పేరుతో ఇస్తుంది. సేమ్ టైం నాశనం అయ్యేది ఉక్రెయిన్. ఇంకా యుద్ధం ముదిరి పాకాన పడబోతోంది అన్నది స్పష్టమవుతుంది.